దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వకృపానిధిగు మా ప్రభువా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయం ముందు ప్రభువా, నీ నామం బట్టి మా చేతులు ఎత్తున్నాం, మా పెదవులతో నిన్ను స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, ఈ యొక్క కూడికను ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని అడుగుతున్నాం. పాటల ద్వారా నామం ప్రస్తుతించబడ్డ కృప చూపించండి. ఆరాధన నీ ఆత్మతో సత్యంతో మేము ఆరాధించడానికి మీ కృప చూపించండి. అదేవిధంగా వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి. ప్రభు బల్ల ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభు తండ్రి, ప్రభు మా జీవితం స్థిరపరచబడటకు, అదేవిధంగా ప్రభు మా యొక్క జీవితములను ప్రభు తండ్రి మార్చుకున్నట్టుకు మీరు కృప చూపించండి. నీ కార్యము జరిగించండి. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభును ప్రియ రక్షకును తిరిగి రాన్న రారాజైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయం మన మధ్య ఉంటున్న శృతి అండ్ ఖుషి ఒక స్పెషల్ సాంగ్ పాడతారు. అటు తర్వాత ఆశ్రిత అండ్ ఆశ్రయ కూడా స్పెషల్ సాంగ్ పాడతారు. అటు తర్వాత డాక్టర్ ప్రియాంక కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మనం ముందు కొనసాగిపోదాం. ఈ సమయాన్ని పిల్లలకి అప్పగిస్తున్నాం. పరిశుద్ధతలో నిను
బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. సెకండ్ పార్ట్ పాడడం ఇచ్చిన ఇద్దరు సహోదరులకి ప్రత్యేకమైన వందన. ఈ సమయంలో ఆశ్రిత అండ్ ఆశ్రయ జోడి నిత్య వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. నా
కంచె దాటగా శత్రువులు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువులు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో ప్రియాంక ఇక్కడ ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదము అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ పాట వచ్చిన వారు నాతో కలిసి పాడి దేవుని కీర్తించి మహిమపరచాలని దేవుని పేట కూర్చున్నాను.
స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట మనం విందాం. రోజ్లీ ఇమాన్యుయల్ గారు కూడా సెకండ్ పాట పాడండి. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. Oh Lord, you be the Savior. Show me some mercy. Bless me with your grace. Savior, fill me with your love. Oh Lord, Savior, you Lord my glory to the Jesus. త్యాగము ఎరుగని స్నేహమందు ప్రేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురెంతు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురెంతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పొంది ఐగుప్తులో సింహాసనం మెచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పొంది
దర్శనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే మన వదిన చంద్రకళ గారు ముందుకు వచ్చి కీర్తన గ్రంథము 72వ కీర్తన చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 72వ కీర్తన మొదటి నుంచి 10 వచనములు చదివి వినిపిస్తాం. దేవునామాని స్తోత్రం. కీర్తనలు 72 1 నుంచి 10 వరకు చదువుకుందాం. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజా కుమారుడికి నీ నీతి తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజల్లో శ్రమనందిన వారికి అతడు న్యాయం తీర్చును. బేదల పిల్లలను రక్షించి బాధపెట్టి వారిని నలగొట్టును. సూర్యుడు నిల్చున్నంతకాలము, చంద్రుడు నిల్చున్నంతకాలము తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయను. అతడు దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు ఎఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదురు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పమూలే చెల్లించెదరు. శెబరాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. దేవుడి పరిశుద్ధ దీవించుగా. ఆమేన్. అదేవిధంగా లేచింటున్న కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలును ఉపకారాలను తలుచుకుంటూ ఈ గత వారంలో చాలా ప్రయాణం చేసి ఉన్నాం. కారులోనే హైదరాబాద్ వరకు వెళ్ళి మరి విజయవాడ, కాకినాడ, మరి విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాలన్నీ కారులోనే ఈ తుఫాను వచ్చినప్పటికీ దేవుడు కాపుదలు దయచేసిన విధానం బట్టి, అదేవిధంగా దేవుడు మా ఇరువురికి కూడా, అంటే మా ఇరువురికి ఏమంటారు,
గర్భఫలం కూడా దేవుడు దయచేశాడు. హల్లెలూయా. సో నిన్నటికి మా వివాహం అయ్యి అర్ధ సంవత్సరం, హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది. అదేవిధంగా నిన్న కూడా మేము టెన్షన్ పడ్డాం, ఎందుకంటే అనేకమైన ప్రాంతాలు వెళ్ళి వచ్చాం. ఏమవుతుందని నేను టెస్ట్ చేసినప్పుడు దేవుడు చాలా ఆరోగ్యకరమైన బిడ్డను ఉంచాడు. హల్లెలూయా. మే నెలలో కానీ జూన్ నెలలో కానీ డెలివరీ అని చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రార్థించండి, దేవుడు మరొక చిన్నయ్య గారిని మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. సో మన పరిశుద్ధ సంఘముగా దేవుణ్ణి ఆరాధించాల్సిన భారమే ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో పడిపోయినప్పటికీ లేవనెత్తే దేవుడు, కృంగిపోయినప్పటికీ చేరదీసే దేవుడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే కదా. అందుకని దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దామా? రెండు చేతులు ఆకాశం అయిపోతే బిగ్గరగా చప్పలు కొడుతుంది. ఆరాధించడం యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అని పాడుతూ దేవుని మహిమపడదాం. ఆరాధించదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము పడదామా? ఆరాధించదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆరాధించదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆది యందు ఉన్న దేవుడు, నీ జీవితం నా జీవితంలో అద్భుతములు చేయు దేవుడు, అబ్రహాము దేవుడు, జనములకు తండ్రిగా ఆశీర్వదించని చెప్పిన దేవుడు, ఆత్మీయ దేవుడు, అద్వితీయ సత్య దేవుడు. ఇటువంటి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దామా? ఆది యందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. పడదామా? అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు. పాడదామా? అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోషే దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమ గల దేవుడు, నిత్యమైన దేవుడు, నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దామా? మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు. మోషే దేవుడు, మాట్లాడే దేవుడు, మోషే దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమ గల నిత్య దేవుడు యేసయ్యా, మహిమ గల నిత్య దేవుడు. పడదామా? మహిమ గల నిత్య దేవుడు యేసయ్యా, మహిమ గల నిత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధనా హల్లెలూయా 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 ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆత్మతో సత్యముతో ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆత్మతో సత్యముతో అందరూ కలిసి పాడదాం ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హోలీ స్పిరిట్ లార్డ్ హల్లెలూయా మన జీవితంలో ఎదురైన తుఫాను వంటి పరిస్థితులు నిశ్చలముగా చేయగల దేవుడు హల్లెలూయా గడిచిన కాలం మనతో ఉన్న దేవుడు ఈరోజు కూడా మనతో పాటు నడుస్తున్న దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు రెండు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దామా రెండు చేతులు ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం చేసేదం నీవే నా బలం నీవే నా నమ్మకం సుడిగానైనను నిశ్చలముగా చేసేదం నీవే నా బలం నీవే నా నమ్మకం గడిచిన కాలము నాతో ఉన్నావు గడిచిన కాలము నాతో ఉన్నావు నీవు నా తోడు నడుచుచున్నావు సదా నా తోడై ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే ఎగసిపడే
వ్యాధి మనల్ని చుట్టిన లెమ్మని సెలవిచ్చే దేవుడు యెహోవా రాఫా, నీవే నా స్వస్థతని పాడదాం. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చదా యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నాతో నడుచున్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్న దేవా, గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నా తోడై ఉంటావు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. అనేకమైన తుఫాను వంటి పరిస్థితుల్లో, అలలు వంటి పరిస్థితుల్లో నీవే ఆశ్రయ దుర్గము. సమస్తము నీ పాదముల క్రిందనయ్యా. ప్రతి విధమైన సమస్య నుండి విడుదల కలుగును గాక. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అది నీ పాదముల క్రిందనే. మన జీవితం మీద ఏలుబడి చేసిన ప్రతి విధమైన వ్యాధి నీ శిరస్సు వంగెను. ప్రతి విధమైన సాతాను బంధకం చెప్దామా, నాపై నీ అధికారము చెల్లదు. రూపింపబడిన ఏ విధమైన ఆయుధమును నాకు విరోధముగా వర్తిల్లదని. Let's manifest unto Lord. వ్యాధి నీ శిరస్సు నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. చెప్తామా, ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే. నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధమును, రూపింపబడిన ఏ ఆయుధము నాకు విరోధముగా వర్ధిల్లదు. నాకు విరోధముగా. స్వరాలెత్తి పాడదామా, ఓ వ్యాధి నీ శిరస్సు వంగింది. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే. నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ
నీ పాదముల క్రిందనే, ఎగసిపడే తుఫానుల్లో నీవే మా ఆశ్రయదుర్గము. వ్యాధి మమ్మల్ని చుట్టినప్పటికీ, శోధన వచ్చినప్పటికీ నీవే మాకు తోడుగా ఉన్న దేవుడు. మమ్మల్ని ఏమని సెలవిచ్చు దేవుడు. యెహోవా రాఫా, మా స్వస్థత నీవే. ఎవరెవరైతే అనారోగ్యంతో వచ్చిన్నారో మీ చేతులు చూపించవలసిన మనం చేస్తున్నాను. ఈరోజు నాతో కలిసి ఆరాధన చేస్తున్న దేవుడు కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. వ్యాధి నిన్ను చుట్టినప్పటికీ లెమ్మని సెలవిచ్చే దేవుడు మన దేవుడు. మన దేవుడు యెహోవా రాఫా, మన స్వస్థత అయిన దేవుడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనందరం, గడిచిన కాలం మనతో ఉన్న దేవుడు, నేడు మనతో నడుస్తున్న దేవుణ్ణి ఆరాధిద్దామా? నాతో కలిసి మాట పలుకుదాం. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. అవునయ్యా, నీవే మా నమ్మకం, నీవే మా తోడు, మా ఆశ్రయదుర్గం. నీవే మా జీవితముకు ఆధారభూతుడు. నీ వాక్యం వినబోతున్న వినగలిగే చెవులు గ్రహించగల హృదయం అనుగ్రహించలాగన మాకు ప్రభువా తండ్రి దయచేయండి. ఈ యొక్క ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని మన చిన్న పాపగా ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీవిద్దాం, అందరూ దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. స్తోత్రం 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 తండ్రి, నీ బంగారు పాదాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా దినమంతా కాచి కాపాడి ప్రభా యేసయ్య ఉదయకాలం ఆరాధనలో ఉంటారని నమ్ముచు ఆస్తో అడిగాను తండ్రి. సాయంకాల సమయాన ప్రభా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు లెక్కలేని వందనాలు ప్రభా. ఆరాధన ద్వారా నేను స్తుతిగానం చేసినందుకు లెక్కలేని వందనాలు తండ్రి. ప్రభా నాయన మొరపెట్టడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా, వందనాలు ప్రభా. అయ్యా వాక్యం కొరకు సిద్ధపడినటువంటి ప్రభా కాపరిగారిని బట్టి వందనాలు అయ్యా యేసయ్య. ప్రభా నాయన తగిన జ్ఞానాన్ని తెలివిని శక్తిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నూరుదొంతులుగా ఫలింపడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయుష్ ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి. కుటుంబాన్ని నూరుదొంతులుగా వాడుకోమని నీ చేతులకు అప్పగించుకొని అడుగుతున్నాను దేవా. వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా నాయన మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వాక్యాన్ని విరిచి వడ్డించుండగా ప్రభ మా హృదయాల్లో ధ్యానించుకోవడానికి ప్రభ మాకు వినగలిగే చెవులను గ్రహించే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభ.
గొప్ప దేవా నీకు వందనాలు అయ్యా. వచ్చినటువంటి ప్రతి బిడ్డకు ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నాయన వాతావరణాన్ని అదుపులో ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా భయంకరమైన వర్షాలతో నాయన ప్రభా నిండుచున్నది ప్రభా. ఆయన అటువంటిది గద్దించమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుని మరొక్కసారి ప్రభా బ్రతిమలాడుకుంటున్నాను. వాక్యాన్ని నాయన విచ్చవడ్డించిన మా హృదయాలు ధ్యానించుకోవడానికి మాకు తగిన శక్తిని దయచేయమని, రానటువంటి బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయమని, వచ్చినటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని అయ్యా. బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించమని, తల్లిగారిని దీవించమని ప్రభా. నాయన కర్ణమ్మ గారిని దీవించమని నీ పాదాలు పట్టుకుని బ్రతిమలు ఆడుకుంటూ నా ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకుంటారని యేసయ్య పరిశునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. ఫ్యాన్స్ ఆఫ్ చేస్తాం ఎందుకంటే ఏసీ కూలింగ్ ఎక్కువగా ఉన్నట్టుంది. ఓకే, చాలా సంతోషం. ముందుగా తెలియజేసిన రీతిగా నిన్నటి దినానికి వివాహమయ్య అర్ధ సంవత్సరం కంప్లీట్ అయింది. దేవుని కృప వలన దేవుడు మా ఇరువురికి గర్భఫలం దయచేశాడు. సో గర్భఫలం దేవుడు ఇచ్చిన బహుమానం పొందుకోవడానికి దేవుడు మాకు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నిన్నటి దినాన్ని కూడా టచ్ చేయడం జరిగింది. ఆరోగ్యవంతంగా ఉన్నారు. అదేవిధంగా మే నెలలో డెలివరీ డేట్ ఇచ్చారు కనుక ప్రార్థన చేయండి. దేవుడు నవమాసాలు ఆయన మోసి కాచి కుమారుని అనుగ్రహించువాడుగా ఉండి నడిపించులాగా ప్రార్థన చేయండి. ఇది వాక్యం కొరికిన సమయం కనుక మన ఆత్మీయ తండ్రికి ఈ సమయం అప్పగిస్తూ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. అందరు చేయబెట్టి